బ్యాంబూ డ్రిఫ్టింగ్ కళ ఉత్కంఠభరితం మరియు ఆనందమైనది. ఇది చైనాలోని గుయూజ్ ప్రాంతానికి విలక్షణమైనది మరియు చాలా ప్రత్యేకమైనది. యూట్యూబ్లో 5 మిలియన్ల సబ్స్క్రైబర్లను కలిగి ఉన్న గ్రేట్ బిగ్ స్టోరీ ఖాతా ద్వారా ఈ కళ పోస్ట్ చేయడానికి ముందు ఇది ప్రపంచానికి తెలియని కళ. కాబట్టి బ్యాంబూ డ్రిఫ్టింగ్ అంటే ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, చలో. ఇది రవాణా సాధనంగా క్వింగ్ రాజవంశం క్రీస్తుపూర్వం 221-226 సమయంలో ఉపయోగించేవారు. వాస్తవానికి గుయూజ్లో జునీ నగరం చాలా విలువైన మరియు ఖరీదైన కలప ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది మరియు ఇది ఉత్తర చైనాలోని చక్రవర్తులచే బాగా ఉపయోగించబడే కలప. సమస్య ఏమిటంటే గుయూజ్లో కలపను తీసుకెళ్లడానికి తగినంత పెద్ద పడవలు లేవు. కాబట్టి వారు ప్రయాణాన్ని కొనసాగించడానికి తగిన పడవలు ఉన్న మొదటి గమ్యస్థానానికి తీసుకెళ్లడానికి పౌరులు ఒక్కొక్కరు ఒక్కో వెదురుపై నిలబడి ప్రయాణం చేసేవాళ్ళు. సమయం గడిచే కొద్దీ వెదురుపై ప్రయాణించే వాళ్ళు మరింత అనుభవజ్ఞులు అయ్యారు మరియు పోటీతత్వం, ఆటలు, విన్యాస కదలికలను సమతుల్యం చేయడంలో ఒకరినొకరు సవాలు చేసుకునేవారు. తర్వాతి సంవత్సరాలలో నదిపై దొంగలను రవాణా చేయడం అవసరం లేనప్పటికీ గుయూజ్ నివాసితులు తమ అభిరుచిని ఎల్లప్పుడూ వదులుకోలేదు. క్వింగ్ రాజవంశం సమయంలో వెదురు చౌకగా దొరికే కారణంగా వెదురును చెక్కతో భర్తీ చేయబడింది మరియు బ్యాంబూ డ్రిఫ్టింగ్ పోటీలు బాగా ప్రాచుర్యం పొందాయి. డ్రాగన్ బోట్ ఫెస్టివల్ సందర్భంగా బ్యాంబూ డ్రిఫ్టింగ్ సహా వివిధ పోటీలలో పాల్గొనడానికి గుయూజ్ నలుమూలల నుండి అనేక తెగలవారు కలిసి పాల్గొనేవారు. బ్యాంబూ డ్రిఫ్టింగ్లో ఉన్న అతిపెద్ద సవాలు ఏమిటంటే నీటి ఉపరితలం నిరంతరం కదలికలో ఉంటుంది. కాబట్టి మీ శరీరాన్ని సమతుల్యంగా ఉంచుకోవడానికి రెట్టింపు కృషి అవసరం. మీరు చేసే ప్రతి కదలికకు మీ శరీరం వణుకుతుంది, కాబట్టి మీరు దానిని నియంత్రించగలగాలి, లేకపోతే మీరు నదిలో పడిపోతారు. బ్యాంబూ డ్రిఫ్టింగ్ వ్యక్తిగత అభ్యాసంగా ప్రారంభమైంది. దానిని రవాణా చేయడానికి ఒక వ్యక్తి మాత్రమే వెదురుపై నిలబడ్డాడు. ఈరోజు ఒకే బ్యాంబూ డ్రిఫ్టింగ్ మాత్రమే కాదు, జంట బ్యాంబూ డ్రిఫ్టింగ్ కూడా ఉంది. జున్యీ వెదురు డ్రిఫ్టింగ్ అసోసియేషన్ బ్యాలెట్ ఆన్ వాటర్ అనే కొత్త ప్రదర్శనను ప్రారంభించింది. 2 నృత్యకారులు ఒకే వెదురు ముక్కను పంచుకుంటారు. ఇది రెట్టింపు కష్టం. బ్యాంబూ డ్రిఫ్టింగ్ జాతీయ మైనారిటీల జాతీయ సంప్రదాయ క్రీడల జాబితాలో చేర్చబడింది. ఈ కార్యక్రమం ప్రతి 4 సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంది. గుయూజ్ అనేది చైనాలో అత్యంత బహుళ సాంస్కృతిక ప్రాంతం. కాబట్టి వెదురు డ్రిఫ్టింగ్ అనేది కేవలం ఒక జాతికి చెందినది కాదు. మియావో మోంగ్ ప్రజలు చాలా కాలంగా ఈ సంప్రదాయాలలో పాల్గొంటున్న మైనారిటీలలో ఒకరు మరియు ప్రదర్శనలు చేసేటప్పుడు వారు వెండి ఆభరణాలను ధరించడానికి ఇష్టపడతారు. చైనీయులు వారి సాంప్రదాయాలను సజీవంగా ఉంచడం వల్ల చాలా మక్కువ చూపుతారు. కాబట్టి బ్యాంబూ డ్రిఫ్టింగ్ యొక్క అద్భుతమైన కళ అదృశ్యం కాదని నేను నిజంగా ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ మరియు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.